అందరికీ జై శ్రీరామ్. కంచి పరమాచార్య స్వామి పాద పద్మాలకు నమస్కరించి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకు అనుకున్నారు? ఇది ఆరోసారన్నమాట. నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా అది హాఫే అవుతుంది. ఎందుకు అవ్వట్లేదు? అంత ఫుల్ అంతా నేను డబ్బింగ్ అంతా చెప్పేస్తున్నాను. తర్వాత అప్లోడ్ చేద్దామంటే అవ్వట్లేదు. అలా ప్రయత్నిస్తున్నాను అనమాట. ఈసారైనా అవుతుందనే అనుకొని స్వామివారి అనుగ్రహంతోటి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ అంటే ఈ స్వామివారు ఉండేటప్పుడు జరిగినది ఇది. మనం ఫుల్‌గా విన్నామంటే మనకర్థమవుతుంది. ఎవ్వరిని తక్కువగా చూడవద్దు. అందులోని కొంతమంది డబ్బు ఉందన్న అహంకారంతో కూడా మనుషుల్ని చీప్‌గా చూస్తారండి. అది అస్సలు ఉండకూడదు. ఇది చూసారు అంటే మీకే అర్థమవుతుంది. ఏంట్లే అన్నట్టు సగం సగం వినకండి. ఇది ఫుల్‌గా వింటే మీకు బాధ కూడా వస్తుందన్నమాట. అంటే ఒక ఘనాపాటికి ఒక అంటే వేదం చదివే ఘనాపాటికి ఒకాయన ఎంత అవమానించారనేది ఈ ఈ వీడియోలోని నేను 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 చదివింది వినండి. మీకే తెలుస్తుంది. స్వామివారి పాదపద్మాలకి మరొకసారి నమస్కరించుకుంటున్నాను. కంచి పరమాచార్య స్వామి మధ్యాహ్నం పూజ ముగించుకొని తీర్థప్రసాదాలు ఇచ్చే సమయంలో కుంభకోణం సమీపంలో ఉన్న మధ్యార్జునం మహాలింగస్వామికి చైత్ర పౌర్ణమి నాడు 11 మంది ఘనాపాటిలతో ఏకాదశి రుద్రాభిషేకం చేయించి ప్రసాదము స్వామివారికి సమర్పించాలని ఉత్సుకతో ఒక సంపన్నుడైన భూస్వామి ఒకరు వరుసలో వేచి ఉన్నారన్నమాట. అంటే దర్శనానికి వెళ్దామని చెప్పేసి మహాలింగస్వామి ప్రసాదాన్ని కొత్త పట్టుగుడ్డలో చుట్టి తీసుకొని వచ్చాడాయన. ఆ రోజు భక్తజనం ఎక్కువగా ఉండడముతోటి ఆయన కూడా లైన్లో నిల్చున్నారు. తరువాత ఆయన వంతు వచ్చింది స్వామివారు దర్శనం కోసం. అప్పుడు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఈ భూస్వామి. స్వామివారు కనుబొమ్మలెత్తి వారిని చూసి ఏమి సమాచారం అని అడుగుతారు. ఆయన తడబడుతూ ప్రసాదాలను విప్పి వెదురు పుట్టలో విభూది, చందనము, కుంకుమ, బిల్వపత్రములు, కొబ్బరి చెక్కలు విడివిడిగా ఉంచి స్వామివారికి సమర్పించారు. ప్రసాదం అనగానే ముందుకు వంగి గ్రహించే మహాస్వామివారు ఏ క్షేత్రంది ఈ ప్రసాదం అని ప్రశ్నించారు. అప్పుడు ఈ భూస్వామి చెప్తారు, ఇది మధ్యార్జునం మహాలింగస్వామి ప్రసాదం అని చెప్తారన్నమాట. చెప్పిన తరువాత మహాస్వామి వారి అనుగ్రహం కోసం ప్రసాదము సమర్పిస్తున్నాను అంటాడు ఈ భూస్వామి. స్వామివారు ప్రసాదాలు ఉన్న ఆ తట్ట వైపు పరీక్షగా చూసి, నీవు ఎంతో స్థితిపరుడువు కదా, రుద్రాభిషేకానికి చందాలు ఏవైనా పోగు చేశావా అని అడుగుతారు. లేదు స్వామి, మొత్తం ఖర్చు నేనే భరించాను అని అంటాడు ఈ భూస్వామి. మహాస్వామి వారు ఈ భూస్వామిని అడుగుతారు, రుద్రాభిషేకం ఏమైనా లోకక్షేమం కోసం జరిపించావా అని అడుగుతారు. అప్పుడు ఈ భూస్వామి, లేదు స్వామి, 2-3 సంవత్సరాలుగా పంటలు సరిగ్గా పండటం లేదు. జ్యోతిష్యులు చైత్ర పౌర్ణమి నాడు అభిషేకం జరిపిస్తే ఫలసాయం ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పారు, అందుకు చేయించాను అని అంటారు ఈ భూస్వామి. అప్పుడు మహాస్వామి వారు, అయితే నువ్వు లోకక్షేమం కోసం కాదుమాట, నీ కోరిక కోసం నీ ఆశించి చేయించావన్నమాట అంటూ ప్రసాదాన్ని చూడకుండా కనులు మూసుకుంటారు. ధ్యానంలోకి వెళ్ళిపోతారు పరమాచార్య స్వామి. కొన్ని నిమిషాల తరువాత కనులు తెరిచి ఆ భూస్వామిని చూస్తూ మహాస్వామి వారు ఇలా అడుగుతారు, సరే ఎంతమంది వేద పండితులు వచ్చారు అని అడుగుతారు. అప్పుడు ఈ మీరాదాసి 11 మంది అంటాడనమాట. నీవే నిర్వహించావు కదా అని అడుగుతారు. వాడిని ఎంపిక నువ్వే చేసుకున్నావు కదా అని అడుగుతారు. పరమాచార్య స్వామి ఈ భూస్వామిని అడుగుతారు, ఆ వేద పండితులు ఎవరు, ఏ గ్రామానికి చెందినవారు అని అడుగుతారు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులకి స్వామివారు ఎందుకు అలా తరచి ప్రశ్నలు వేస్తున్నారు అని అర్థం కాదు. అప్పుడు ఈ భూస్వామి కాగితం చూసి పేర్లు చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు కంచి పరమాచార్య స్వామి అంటారు, ఓహో, అందరూ మహాపండితులు. నీ జాబితాలో తెప్పేరు మా నల్లూరు వెంకట గణాపాటి గారు ఉన్నారేమో చూడు అంటారు. స్వామి అలా అనగానే ఈ భూస్వామికి చాలా సంతోషం వేసి, స్వామివారు చెప్పిన గణాపాటి గారు కూడా రుద్రజపములో పాల్గొన్నారు అని చెప్తాడనమాట ఈ భూస్వామి. అప్పుడు
పరమాచారి స్వామి భేష్ భేష్, వెంకట గణాపాటి గారు కూడా ఉన్నారన్నమాట. మంచిది. ఆయన చాలా పెద్ద విద్వాంసులు, మంచి వేద పండితులు, పెద్దవారైపోయారు. రుద్రజపం చాలా కష్టంగా చేసి ఉంటారు అని అంటారు కంచి పరమాచారి స్వామి. పరమాచారి స్వామి అలా అనగానే ఈ భూస్వామి, మీరు సరిగ్గా చెప్పారు స్వామి. ఎక్కువ భాగం ఆయన పారాయణం చేయకుండా కనులు మూసుకొని కూర్చుని ఉన్నారు. దాని మూలంగా సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకు పిలిచానా అని అనుకున్నాను అని అన్నాడు. స్వామివారు కనుల్లో ఉవ్వెత్తున తీవ్రత కనిపించింది. కంచి పరమాచార్య స్వామి అంటారు, మన దగ్గర ఏదో కొంచెం డబ్బు ఉంది కదా అని ఎలాగైనా మాట్లాడవచ్చు అనుకోకూడదు. నీకు వెంకట గణాపాటి గారి అర్హత ఏమిటో తెలుసా? అతని చరణధూళికి సరితూగవు. ఆయనను అలా ఎలా అనగలిగావు నీవు? నిన్న ఏం జరిగిందో నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఆయన అలా కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు నీవు దగ్గరకు వెళ్ళి తీసుకున్న డబ్బుకు గట్టిగా ఒళ్ళు దాచుకోకుండా పారాయణం చేయకుండా నోరు మూసుకొని కూర్చుంటే ఎలా అని అన్నావా లేదా చెప్పు అన్నారు తీక్షణంగా. ఆ ప్రదేశం అంతా చీమ చిటుక్కుమన్నా వినిపించే అంతటి నిశ్శబ్దంగా అయిపోయింది. భక్తులందరూ నిశ్చేష్టులైపోయారు. క్షణం వరకు సాధారణంగా మాట్లాడుతున్న భూస్వామి గడగడ వణికిపోయాడు. కన్నుల నుండి నీరు స్రవిస్తుండగా నోటి మీద చేయి అడ్డు పెట్టుకొని, నాది తప్పే స్వామి, దయచేసి క్షమించండి. గణాపాటి గారితో సరిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన మాటలే అన్నాను. క్షమించండి స్వామి, క్షమించండి అంటూ ప్రాధాయపడ్డాడు. ఆగు ఆగు, అంతటితో ఆపలేదు, ఇంకా ఉంది. నువ్వు పండితులందరికీ దక్షిణ ఇచ్చావా? ఎంత ఇచ్చావు అన్నారు. ఒక్కొక్కరికి 10 రూపాయలు ఇచ్చాను స్వామి. అప్పుడు మహాస్వామి అంటారు, నాకు అంతా తెలుసు, మళ్ళీ చెప్పు. అందరికీ 10 రూపాయలు చెప్పున ఇచ్చావా అని రెట్టించి అడుగుతారు స్వామివారు. అప్పుడు ఈ భూస్వామి మౌనంగా ఉంటాడు. స్వామి వదిలేటట్టు లేరు అని అనుకుంటాడు ఈ భూస్వామి. అప్పుడు స్వామి అంటారు, చెప్పడానికి సిగ్గు వేస్తుంది కదూ అని నేనే చెప్తాను ఏం జరిగిందో. మిగతా పండితులు అందరికీ నీవు 10 రూపాయలు చెప్పున ఇచ్చావు. వెంకట గణాపాటి గారికి వచ్చేసరికి ఆయనకు సరిగ్గా జపం చేయలేదని 7 రూపాయలు తగ్గించావు. చేసిన దానికి తగినంత ఇచ్చానని నిన్ను నువ్వే మెచ్చుకొని ఆయన్ని కించపరిచినందుకు చాలా సంతోషించావు. అప్పుడు ఆయన నిన్ను చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇచ్చిన తీసుకున్నారు. అవునా కాదా చెప్పు, ఇది నిజమేనా అని అంటారు పరమాచారి స్వామి. ఈ విషయమంతా స్వామివారికి ఎలా తెలుసని భక్తులు ఆశ్చర్యపోయారు. ఒక ఉపన్యాసంలో రాజగోపాల ఘనాపాటి అని మహాపండితులు చెప్పారు, రామనామ జపం జరిగే చోట్ల హనుమంతుడు ఉన్నట్టు వేదపారాయణం జరిగే చోటంతా మహాస్వామివారు ఉంటారట. వారి గురువుగారు ఎక్కడైనా పారాయణాల్లో శిష్యులు బాలచేష్టలు చేస్తుంటే జాగ్రత్త, సరిగ్గా పారాయణం చేయి, మహాస్వామి వారు ఉన్నారు అనేవారట. మరుసటి రోజు వీరు పెద్ద స్వాముల వారిని దర్శనం చేస్తే జరిగిందంతా సినిమాలో చూచినట్లు చెప్పేవారట. పరమాచార్య స్వామి వేదపారాయణం ఎక్కడ జరిగితే అక్కడ ఉంటారని ఈ సంఘటనతో మనందరికీ తెలిసే ఉంటుంది. అయితే అప్పుడు ఈ భూస్వామి నిర్ఘాంతపోయాడు. నోట మాట రాలేదు. తేరుకొని తాను తప్పు చేశానని, మరలా ఇటువంటి తప్పు ఎప్పుడూ చేయనని వేడుకున్నాడు. స్వామివారు అక్కడితో ఆపలేదు. మరి వారి మనసు ఎంత క్షోభించిందో. ఆగు, అక్కడితో ఆగితే బాగానే ఉండేది. ఆ రోజు బ్రాహ్మణులందరికీ రామచంద్ర అయ్యర్ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశావు కదూ. అందరికీ నీవే స్వయంగా వడ్డించావు. చక్కెర పొంగలి అమృతములా ఉన్నది. మంచి నెయ్యి ఓడుతూ ఉంది. ఆ నేతిలో ఎన్నో జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు తేలుతున్నాయి. ఆ చక్కెర పొంగలిని నీవే స్వయంగా వడ్డించావు కదూ అన్నారు స్వామివారు. తాను చేసిన ఒక మంచి పని శ్రీవారు గుర్తించినట్లుగా భూస్వామి, అవును స్వామి, నేనే స్వయంగా వడ్డించాను అన్నాడు. వడ్డించేటప్పుడు పంక్తి మర్యాద పాటించావా అని ప్రశ్నించారు పరమాచార్య స్వామి. అప్పుడు భూస్వామి నుండి సమాధానం లేదు. సరే, నేనే చెప్తాను. చక్కెర పొంగలి రుచిగా ఉండడంతో పండితులు మరలా మారు వడ్డనకై అడిగారు. నీవు కూడా ఆనందంతో వడ్డించావు. కానీ వెంకట గణాపాటి మారు అడిగితే ఒక్కసారి కాదు, అనేక సార్లు నీవు విని విననట్లు నటించావు. చాలాసార్లు అడిగారాయన. ఒక్కసారి కూడా నీవు స్పందించలేదు. ఇది పంక్తి మర్యాద? ఇది ధర్మమా?
ఇంత ఘోరంగా అవమానించావు? మహాస్వామి వారి మాటలు బాధతో తొట్రుపడుతున్నాయి. ఎంతో విచారంగా కనిపిస్తున్నారు. భూస్వామి సిగ్గుతో చితికిపోతూ నిల్చున్నాడు. మహాస్వామి వారు దండం పట్టుకొని మాలధారి అయిన పరమేశ్వరుని వలె సర్దుకొని నిటారుగా కూర్చున్నారు. మళ్ళీ కొంతసేపు ధ్యానముద్రలో కనులు మూసుకొని ఉద్విగ్నతను అదుపు చేసుకుంటూ కూర్చున్నారు. తరువాత మహాస్వామి వారు కనులు తెరిచి, వెంకట గణాపాటి గారికి 81 ఏళ్ళు. వారు తన 16 ఏళ్ల ప్రాయం నుండి అనేక శివాలయాలలో రుద్రజపం చేశారు. శ్రీరుద్రం వారి నరనరములలో, వారి నెత్తురులోని, వారి ఊపిరిలోని వ్యాపించింది. వారు మహాపురుషులు. వారి ఎడల నీవు ప్రవర్తించిన తీరు పూర్తిగా పాపభూయిష్టం. పాపం తప్ప మరొకటి కాదు. మహాస్వామి వారు ఇక మాటలాడలేకపోయారు. కొంచెం సేపు ఆగి మరలా కొనసాగించారు. నీవు చేసిన అవమానం ఆయనకు కలవరపరిచింది, లోతుగా బాధించింది. నీకు తెలుసా అని మహాస్వామి వారు ఈ భూస్వామిని అడుగుతారు. ఆ తరువాత ఆయన ఇంటికి పోలేదు. నిన్న సాయంత్రం నేరుగా మహాలింగ స్వామి గుడికి పోయారు. 3 ప్రదక్షిణాలు చేసి స్వామి ఎదురుగా నించొని ఏమి ప్రార్థించారో తెలుసా? మహాస్వామి వారికి మాట్లాడటం కష్టమైపోతుంది. కొంతసేపు అయిన తరువాత కొనసాగించారు. కన్నీరు బుగ్గల మీదుగా జలజల కారుతుండగా వెంకట గణాపాటి స్వామికి చేతులెత్తి నమస్కరించి, అయ్యా జ్యోతి మహాలింగమ, నేను నీకెంత భక్తుడినో నీకు తెలుసు. నీ సన్నిధిలో నా చిన్నతనం నుండి నేను చేసిన రుద్రజపములు నీవు అనేక పర్యాయములు అవతరించావు. ఇప్పుడు నా వయసు 81 సంవత్సరాలు. హృదయం చాలా గట్టిగానే ఉన్నది, కానీ వార్ధక్యం తగ్గిపోయింది. ఈవేళ భోజనం సమయంలో ఏమి జరిగిందో చూసావు కదా. ఆ చక్కెర పొంగలి ఎంతో రుచిగా ఉంది. నా సిగ్గును పక్కన నుంచి మరి కొంచెం వడ్డించమని అర్థిస్తున్నాను. ఒక్కసారి కాదు, అనేక సార్లు. భూస్వామి విన్నట్లు నటించి వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా నాకు చక్కెర పొంగలి అంటే ఎంత ఇష్టం. నేను అర్థించిన అతడు వడ్డించకపోవడం వల్ల నేనెంతో బాధపడ్డాను అని మహాలింగస్వామికి, శివుడికి ఈ వెంకట గణాపాటి గారు కన్నీళ్లతో చెప్పుకుంటున్నారన్నమాట. అతడు వడ్డించకపోవడం వల్ల నేనెంతో బాధపడ్డాను, కానీ స్వామి తరువాత నాకీ విధమైన చాపల్యం, అది ఒక వంటకంపై ఉండరాదని గుర్తించాను. అందుకే ఇప్పుడు నీ ముందు నించున్నాను. కాశీ వెళితే ఇష్టమైన పండు కూర వదిలిపెడతారని చెబుతారు. నీవు కాశీలో ఉండే మహాలింగానివే. అందుకే నీ ముందు వాగ్దానం చేస్తున్నాను. ఈ నిమిషం నుండి నా శరీరములో జీవం ఉండేదాకా చక్కెర పొంగలే కాదు, ఏ మధుర పదార్థము ముట్టుకోను. ఇది నా వాగ్దానం స్వామి అని శివుడు ముందు ఆయన వాగ్దానం చేశారన్నమాట. ఇక సెలవు అంటూ కన్నీటితో ఆ గణాపాటి నిన్న రాత్రి తన గ్రామం చేరారు. ఇప్పుడు చెప్పండి అయ్యార్ గారు, నీవు చేసినది మహాపాపం కాదా? మహాలింగస్వామి నీ చేష్టితాలకు ఒప్పుకుంటారా? మహాస్వామి వారు మౌనం వహించారు. 3 గంటలయ్యింది. పరిచారకులు భిక్షకై రావలసిందని ప్రార్థిస్తున్నారు. ఎవరు ఆ ప్రదేశం వదిలి కదలటం లేదు. ప్రతి వారు కనుల నిండా నీరు. భూస్వామి మహాస్వామి పాదములు ఎదుట ఆపుకోలేనంత విలపిస్తున్నాడు. మాటలు రావటం లేదు. అయినా ప్రయత్నం మీద, స్వామి నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను. నేను పెద్ద తప్పు చేశాను, క్షమించానని చెప్పండి. మళ్ళీ ఇటువంటి అపరాధము చేయను స్వామి, క్షమించండి. మహాలింగస్వామి ప్రసాదం తీసుకోండి, నన్ను క్షమించండి అంటున్నాడు భూస్వామి. స్వామివారు ప్రసాదం ముట్టుకోలేదు. కొంచెం ఆగు, నాకు మహాలింగస్వామియే ప్రసాదం పంపుతాడు అన్నారు. అంతలో రుద్రాక్షలు ధరించిన 65 ఏళ్ల పండితులు చేతిలో వెదురు బుట్టతో ప్రసాదాలు పుచ్చుకొని వచ్చాడు. నేను తిరువడై మురుధూర్ అర్చకుడను. నిన్న మహాలింగస్వామికి రుద్రాభిషేకం జరిగింది. ఆ ప్రసాదాలు పరమాచార్య స్వామి వారికి సమర్పించి ఆశీస్సులు తీసుకొని వెళదామని వచ్చాను అన్నారు. ఆయన నమస్కరించబోతుండగా స్వామివారు, శివదీక్ష పుచ్చుకున్న వారు ఇతరులకు నమస్కరించరాదు అంటూ వారించి ప్రసాదం ఎంతో భక్తితో గ్రహించి ఆ పండితునకు బదులు మర్యాద చేసి పంపారు. ఆయన వెళుతూ ఈ భూస్వామిని చూచి,
ఈయన నిన్న రుద్రాభిషేకం జరిపించింది అని చెప్పి వెళ్ళిపోయాడు. భూస్వామి ఈ పాపమునకు పరిహారం ఏమిటని మహాస్వామి వారి ముందు మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడినాడు. మహాస్వామి వారు లేస్తూ, ప్రాయశ్చిత్తం నేను చెప్పలేను, వెంకట గణపాటి మాత్రమే చెప్పగలరు అన్నారు. ఇంత జరిగిన తరువాత ఆయన ప్రాయశ్చిత్తం చెబుతాడా అన్నాడు భూస్వామి. మహాస్వామి వారు, నీకు ప్రాప్తి ఉంటే ఆయనే చెబుతాడు అంటూ తన గదిలోకి వెళ్ళిపోయారు మహాస్వామివారు. రాత్రి దాకా స్వామివారు బయటకు రాలేదు. భూస్వామి నేరుగా వెంకట గణపాటి పాదములు పట్టుకొని ప్రాయశ్చిత్తానికై ప్రార్థించడానికి నిశ్చయించుకున్నాడు. భూస్వామి వెంకట గణపాటి గారి ఇంటికి చేరేసరికి వెంకట గణపాటి గారి ఇంటి ముందు జనం గుమ్మికూడి ఉన్నారు. గణపాటి గారు ఆ తెల్లవారుజామునే శివ సాహిత్యం అందారు. స్వామివారు నీకు ప్రాప్తి ఉంటే అన్న మాటలకు అర్థం భూస్వామికు ఇప్పుడు అర్థమైంది. తాను మహాపాపిని అనుకుంటూ ఘనాపాటి గారి పార్థివ దేహానికి నమస్కరించి ఇంటికి పోయాడు. వేద పండితులకు మనమియ్యవలసిన మర్యాద ఎటువంటిదో మహాస్వామివారు అనేకసార్లు చెప్పారు. ఇట్టి మహా అపరాధం చేసిన తనను ఆశ్రయించిన భూస్వామిని పరమ కరుణామూర్తి అయిన మహాస్వామివారు వదిలివేయడం లేదు. ఆయన శ్రీవారి ఆదేశం మేరకు ప్రాయశ్చిత్తంగా కాశీవాసం చేసి కాశీలో ముక్తిని పొందారు. జీవితంలో ఎవ్వరిని తక్కువగా చూడకండి.